అయితేనులా మీ అందరికీ ఒక ముచ్చట చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి అయితే లెక్కలే తెలివయ్యట బొత్తిలకు. అమ్మో ఈ ముచ్చట నేనంటలేను, మళ్ళీ నా మీద గుస్సా అవుతారు రేవంత్ రెడ్డి సార్. కానీ ఇగో ప్రముఖ దినపత్రికలను అయితే ఇగో ఈ ముచ్చట్లయితే వచ్చింది. ఏమని వచ్చిందంటే లెక్కలు తెలవని సీఎం రేవంత్ రెడ్డి సారు. అయితే ఎట్లెట్లా తెలివయ్యి ఏమేం తెలివయ్యి అనే ముచ్చట్లకైతే ఒక్కసారి మనం పోతే తొలుతనైతే లక్ష్యంగా 90 లక్షల టన్నులైతే సారు సేకరించాలని చెప్పిండు. అయితే ఇక్కడ అసలు ముచ్చట్ల పోతనులా ఏమన్నాడంటే 90 లక్షల టన్నుల సేకరణకైతే 23,000 కోట్లతోటైతే మా ప్రభుత్వము సిద్ధంగా ఉన్నది అని రేవంత్ రెడ్డి సార్ చెప్పిండా లేదా? ఈ ముచ్చట తెలంగాణలో ఉన్న రైతాంగానికి అందరికీ తెలుసా లేదా? ఇక ఇది ఆదుకుంచుకోర్రి. ఇక దీని తర్వాత ఈ ముచ్చట సార్ ఎప్పుడు అన్నాడంటే ఇగో మే 13వ తారీఖునైతే వాళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు చెప్పినటువంటి ముచ్చట. ఇక దాని తర్వాత ఇక మలుగుతనైతే సార్ ఏమని చెప్పిండంటే మళ్ళొక మలక వాళ్ళ సారే 75 లక్షల టన్నులు వచ్చిన వడ్లల్లా 80% అయితే ఇప్పటికే కొనము. ఇక్కడ ఎంత వచ్చినాయి? 75 లక్షల టన్నులు వస్తే వీళ్ళైతే 80% ఇప్పటికే కొనుగోలు సెంటర్లల్లా మొత్తం కొన్నారట. అందుకనే ట్రాక్టర్లల్లా లారీలల్లా బాట్లల్లా వీట్లల్లా రైతులందరూ అక్కడనే పడిగాపులు కాస్తున్నారు. ఏంది వీళ్ళు కొన్నప్పటికీ 45 రోజుల టైం అయింది. ఇక చూసుకోరు మరి ఎట్లా అబద్ధాలు ఆడతారో. ఇక మొత్తం అయితే 46 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినము అని ఎవరు చెప్తున్నారంటే ఇది ఏ రోజు చెప్పారంటే మే 21వ తారీఖునైతే మీడియాతోటి సీఎం రేవంత్ రెడ్డి సారే సయాన ఆయన నోటుకుంటా ఆయననే చెప్పినటువంటి ముచ్చట. ఇక ఇప్పుడు అసలు కథ మొత్తం ఇక ఇక్కడనే ఉన్నది. ఏమున్నదంటే 90 లక్షల టన్నులల్లా 80% అంటే ఎంత? ఇగో 72 లక్షల టన్నులు అన్నట్టు కదా. ఇక మరి 75 లక్షల టన్నులల్లా 80% అంటే ఎంత? 60 లక్షల టన్నులు అన్నట్టు. ఇక సీఎం సార్ మాట్లాడుకుంటే ఏమన్నా ఎరికేనా? సీఎం మాటలల్లనే కొన్నమన్నది చెప్పిండ్రు. ఎంత అంటే 46 లక్షల టన్నులు. ఇక మరి అది 80% అవుతుందా ఎట్లయితుంది అనేది మీరే ఆలోచించుకోవాలి. చూసిరా గింతగనము కొంటమని చెప్తున్నారు, కొనమని చెప్తున్నారు, ఇక తర్వాత కొంటమని చెప్తున్నారు. ఇక ఆయిటు పూనుతున్నది, ఏడ కొంటారో ఏం కొంటారో. కానీ ఇగో గిట్లున్నాయి తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సారు చేపించినటువంటి అది సర్వేనే అనుకోరి, ఆ లెక్కలే అనుకోరి, గణనాలే అనుకోరి, ఏమన్నా అనుకోరి. కానీ ఇగో రైతుల వడ్ల కొనుగోలు ఏదైతే మక్కల కొనుగోలు విషయాలనైతే ఇగో గిన్ని తప్పిదాలు ఉన్నాయి. తెలంగాణ ప్రజానికం అయితే దయచేసి ఈ తప్పులను అన్నింటినీ అర్థం చేసుకొని ఏ విధంగా ప్రభుత్వం మీద పోరాడాలో అట్లా పోరాడితే తప్పకుండా మనం పండించినటువంటి ధాన్యాన్ని అయితే ఈ ప్రభుత్వము కొనాలే. కొనకపోతే ముక్కు విండి మరి కొనేటట్లయితే మనమే చేసుకోవాలనులా.